ఇప్పుడు ఓషో చెప్పిన ఒక స్టేట్మెంట్ లివ్ డేంజరస్లీ అన్నాడు. ఓకే. అది నేను కూడా విని అసలు ఆ పదం ఏంటి అర్థం చేసుకుందామని ట్రై చేశాను. అంటే ఇప్పుడు తుపాకులు పట్టుకొని తిరగాల, నీకు ఏదనిపిస్తుంది చెయ్యి, నేను సద్గురు అన్నాడు. కానీ నువ్వు చేసిన పనుల వల్ల నీకు గిల్ట్ రాకుండా చూసుకో. యూ షుడ్ నెవర్ బి ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ యాక్ట్స్. అట్లా జీవించన్నాడు. ఇంకా సమగ్రత అవసరం ఆ స్టేట్మెంట్స్కి. ఓకే. వాళ్ళు మంచిగా ఉద్దేశంతోనే చెప్తున్నారు కానీ అపార్థం చేసుకునే ప్రమాదం పుష్కలంగా ఉంది. తీసుకునే వాళ్ళు అపార్థం చేసుకున్నా. దీనికి ఒక చిన్న కథ చెప్పాలి. ఓకే. ఒకసారి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలిసిన, వెంకటేశం గారిని కలిసిన, బుర్రా వెంకటేశం గారిని కలిసి ఏదో లైఫ్ గురించి ఏదో చిన్న చర్చ వస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక పెద్ద బ్యూరోక్రాట్. సార్ ఇప్పుడు ఎవరైతే దొంగతనాలు చేస్తారో, ఎవరైతే పొలిటీషియన్స్ కరప్షన్ చేస్తున్నారో వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు సార్, పట్టకపోవచ్చు, వాళ్ళని చూసి వాళ్ళు సిగ్గుపడతారేమో అంటే ఆయన గట్టిగా నవ్వి అట్లా ఉండదయ్యా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం షాక్ తిన్నా. ఉండదంటే ఎట్లా అంటే, నీకు తెలియదు కాబట్టి ఎట్లా అంటున్నావు, నాకు కొందరు తెలుసు, వాళ్ళు కరప్షన్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లాన్ చేయడంతో పాటు లాయర్ని పిలుస్తున్నారు, సిఏని పిలుస్తున్నారు, బినామీలను పిలుస్తున్నారు. నేను రాబోయే రోజుల్లో ఇట్లా చేస్తా, ఈ 1000 కోట్లు వస్తాయి, ఈ 1000 కోట్లలో నీకు 50, నీకు 50, నీకు 50, నా పేరు చెప్పొద్దు, ఎంత చేసినా ఏదో రోజు బయటకు వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా పోలీసులు నా దగ్గరికి వస్తారు. మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం, లాయర్ సాబ్ నువ్వు ట్రై చేయాలి, కానీ మన కేసు ఇండిపెండబుల్. అది నేను జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఎంత చేస్తే తక్కువలో తక్కువ ఎన్ని రోజులు జైలుకు పంపిస్తారు నన్ను అని అడుగుతున్నాను. దే ఆర్ రెడీ టు గో టు జైల్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. తర్వాత వాళ్ళు గిల్ట్ ఎందుకు ఫీల్ అవ్వరంటే, ఎవరెవరు వాళ్ళని చూసి తిడతారో, ఎవరెవరైతే వాళ్ళని ఒక రకంగా చూస్తారో అసలు వాళ్ళని దగ్గర రానియరు. దావుద్ ఇబ్రహీం చోటా షేకులతో ఉన్నట్టు ఒక గుండా ఇంకో గుండాతో ఉంటున్నాడు, వాళ్ళకే గిల్ట్స్ లేవు. అవును. అందుకని నువ్వు ఆ భ్రమంలో ఉండకయా అన్నాడు. నాకు షాక్ తిన్నది. నిజంగా అట్లా ఉంటారా సార్? ఉంటారు కదా కాంతి, ఉంటారు అట్లా. సో ఇప్పుడున్న ఆధ్యాత్మిక జగత్తులో నీకు ఏది నచ్చితే అది చెయ్యి, పర్వాలేదు, లేకపోతే నీ లైఫ్ని డేంజరస్గా లీడ్ చేయి, ఇవన్నీ చెప్తున్నారు, బాగుంది. నేను కూడా చెప్తున్నా లివ్ డేంజరస్లీ అంటే దాని అర్థం ఇప్పుడు ప్రపంచం అంతా డబ్బు కోసం పరిగెడుతుంది, పేరు ప్రఖ్యాతులు. దాని నుంచి బయటపడి వర్తమానంలో జీవించు అని చెప్పే ఒక మాటకి అది పర్యాయవాచి. లివ్ డేంజరస్లీ అంటే నువ్వు బట్టలు ఇప్పి డ్యాన్స్ చేయమనో, లేకపోతే ఎవరినో కొట్టమనో, నాకు ఏదనిపిస్తే జస్ట్ ఎదురుగా పూలకుండి ఉందో దాన్ని తన్నుదంతాను, అట్లా కాదు. అంటే అపార్థం చేసుకునే స్టేట్మెంట్స్ కాదు, దాని మీద విచారణ చేసి అతను ఎందుకు అట్లా అన్నాడు అట్లా. సో ఇప్పుడు అందుకని నేను ఒక్క మాట నేను విపరీతంగా విరివిగా వాడుతున్నా నా టాక్స్లో. అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. అది ఎప్పుడు ఉంది. నువ్వు ఎంత చెప్పినా అపార్థం చేసుకున్నాడు ఒకడు ఉంటాడు. అవును. ఇట్లా చిటికేస్తే అర్థం చేసుకున్నాడు ఒకడు ఉంటాడు. అవును. ఇట్ డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్. నేనేమంటా, లివ్ డేంజరస్లీ, ఆ లైఫ్ని పండగ చేసుకో, ఆర్ నువ్వు చేసే పని వల్ల నీకు సిగ్గు అనిపించకుండా, అషేమ్ లేకుండా చెయ్యి, ఇదంతా ఓకే. నేనంట సామరస్యం పోకుండా ఇవన్నీ చెయ్యి, మళ్ళా అది ఇంపార్టెంట్. నీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా నువ్వు మనిషి అయితే ఆ ఒక్క అంశాన్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ ఒడిపిలో కూర్చొని టీ తాగుతున్నావు అనుకో, నీతో పాటు ఇంకొక 10 మంది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. మనం టాక్ చేద్దాం, కానీ వాళ్ళని క్యాప్చర్ చేయకూడదు, వాళ్ళని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయకూడదు. ఎగ్జాంపుల్, మనం మాట్లాడదాం కానీ బూతులు ఉండకూడదు, మనం బొమ్మేద్దాం కానీ న్యూడ్ ఫిగర్స్ వేయకూడదు. ఇది ఎవరు చెప్పరు. మనం నా స్కెచ్ బుక్ నా ఇష్టం, నేను నీ బొమ్మ వేసిందా అని గొడవ దిగడం కాదు. లివ్ డేంజరస్లీ అంటే నీకు నచ్చింది పిచ్చిగా చేయమని కాదు, నీకు నచ్చింది సామరస్యం కోల్పోకుండా చేయి. అందుకని నీతో నీకు సామరస్యం,
నువ్వు బొమ్మలు వేస్తుంటే నీ పెన్నుతో నీకు సామరస్యం, నువ్వు ఒకటి పక్కన కూర్చొని బొమ్మలు వేస్తుంటే ఆడికి నీకు పెన్నుకు మధ్యలో ఉన్న సామరస్యం, నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే చుట్టుపక్కల పోయే వెహికల్స్కి, ఆ బిల్డింగ్స్కి, మనుషులకి నీకు మధ్యన ఏర్పడే సామరస్యం. ఎక్కడ నీవు ఉన్నావు ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో సామరస్యం కుదిరిన తర్వాతనే లివ్ డేంజరస్లీ. అంటే అప్పుడు నువ్వు నచ్చిన పాట పాడుకో. ఇప్పుడు ఇక్కడ నేను పాట పాడాలనుకున్నా, వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేంత పాడకూడదు. పాట పాడడం క్రైమ్ ఏం కాదు, కానీ వేరే వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేంత ఎట్లా పాడతావు? ఈ స్పృహ ఉన్నవాడికే ఓషో చెప్పిన స్టేట్మెంట్ కానీ, సద్గురు చెప్పిన స్టేట్మెంట్ కానీ, అలెన్ వాట్ చెప్పిన స్టేట్మెంట్ కానీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు పాడుతున్నా, పక్కవాడికి దమా ఖరాబ్ అవుతుంది. ఐఎమ్ ఎంజాయింగ్, బట్ హీఈస్ నాట్ ఎంజాయింగ్ మై ప్రెజెన్స్. సో సామరస్యం అనేది నేను చాలా తక్కువగా విన్న శబ్దం ఆధ్యాత్మిక జగత్తులో. దాన్ని ఎందుకో స్ట్రెస్ చేయలేదు, నేను దాన్ని స్ట్రెస్ చేస్తున్నా. ఇప్పుడు నేను కుటుంబంలో ఉన్న, కుటుంబంతో సామరస్యం ఉంటూ ఎవ్రీథింగ్ చేస్తాను. రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్డు మీద సామరస్యంగా ఉంటూ ఎవ్రీథింగ్ చేస్తాను. వెన్ యు ఆర్ ఇన్ ద బ్రిటన్ బి ఏ బ్రిటిష్ అన్నాడు ఒక సామెత. సో ఆ దేశంలో ఆ లాస్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఏరియాకు ఒక లా ఉంటుంది. కొన్ని లాస్ ఏమో రిటర్న్ లాస్, కొన్ని లాస్ అన్రిటర్న్ లాస్. సమాజంలో రోడ్డు మీద చెత్త వేయొద్దు అన్నది అన్రిటర్న్ లా, అది హ్యూమన్ కాన్షియన్స్ సంబంధించింది. అదే రోడ్డు మీద పోయేవాడిని కొట్టకూడదు అన్నది లా, అది రిటర్న్ లా. సో ఈ కాన్షియన్స్ లేదా హార్మనీ అన్నది అన్రిటర్న్ లాస్ కిందకి వస్తుంది. ఇది ఎవరికి కూడా అర్థం చేసుకుంటుంది. సో మనం ఏ ప్రదేశంలో ఉంటున్నామో ఫస్ట్ దాన్ని నువ్వు గమనించి ఆ ప్రదేశంలో నిన్ను నువ్వు ఫిట్ చేసుకొని అక్కడి నుంచి థియేటర్కి వెళ్తాం. ఆ థియేటర్ ఎదురుగున్న సీట్ మీద కొన్ని థియేటర్స్లో రాసి ఉంటుంది, మీ పాదం దీనికి టచ్ చేయొద్దు అని. ఎందుకు రాసేది అంటే కొందరు పెట్టారు కాబట్టి. ఆ ఎదురున్న సీట్ని కాలుతో తంతా ఉంటే వాడికి ముందు చూసే సినిమా చూసేవాడికి వాడికి డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు వాడికి కోపం వస్తుంది. నిన్ను దన్నానే ఏమన్నా కూర్చునే కదా అని వీడు ఆర్గ్యూ చేయొచ్చు, కానీ ఈ బ్రోక్ ద హార్మనీ. ఇది లీగల్ స్క్రూటినీకి రాదు, మందలించి పంపించేస్తారు, ఇంకా అలా చేయదు. అందుకని కాన్షియన్స్ అనేది ఒకటి ఉండాలి. కాన్షియన్స్ అంటే యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్, వైడ్గా ఓపెన్ చేసి చూడు అసలు ఎక్కడున్నావు, నీ ప్రిమిసెస్ ఏంది, నీ పరిధులు ఏంది, నువ్వు ఎంత చేయాలి, ఎంత చేయకూడదు, ఎంత పాడాలి, ఎంత పాడకూడదు, పెయింటింగ్ వేస్తే ఏం వేయాలి, ఏం వేయకూడదు. యు ఆర్ నాట్ హియర్ టు బ్రేక్ ద హార్మనీ. ఆల్రెడీ మనం పుట్టక ముందే ఒక హార్మనీని క్రియేట్ చేశారు. ట్రాఫిక్ రూల్ టు క్రియేట్ హార్మనీ, మెయింటైన్ సైలెన్స్ టు క్రియేట్ హార్మనీ. క్యూ పాటించండి, మెయింటైన్ హార్మనీ. ఇది చెప్పట్లేదు మనకు. కొన్నిసార్లు మనం పాటిస్తాం, కొన్ని విషయాలు మనం మర్చిపోతున్నాం. యు రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్ అండ్ మెడిటేషన్, ఫస్ట్ అండర్స్టాండ్ హార్మనీ. పుస్తకాలు అవన్నీ తర్వాత చదువుతుంది. ఎక్కడున్నావో ఆ ప్రదేశానికి రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు గొడవ అవుతుంది, ఇంట్లో అరుచుకో. ఇంట్లో కూడా అరిచినప్పుడు కింద వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనుకో, అరవకు. కానీ స్టిల్ కంటిన్యూ ద ఫైట్. వేరే మార్గాలు అన్వేషించాలి. సరే, ఎంత అనుకున్నా మనుషులం కాబట్టి ఒక్కొక్కసారి హార్మనీ మిస్ అవుతుంది. కానీ అట్లీస్ట్ నువ్వు ఆ విషయం పట్ల ఎరుకలో ఉండాలి. తెలిసినా నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా అప్పుడు ఐఎమ్ సారీ అని చెప్తాను. ఇది నా రైట్ అనుకున్నాను. నా ఇంట్లోనే అడుచుకుంటా, నీకేంది చెవులు మూసుకో అట్లా అనడానికి లేదు. ఒకప్పుడు అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా పాటలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు లా వచ్చింది, 11కు బంద్ చేయాలి. ఎందుకు వినట్లేదు కాబట్టి లా తీసుకొచ్చాను. మనుషులకి ఈ సామరస్యం అనే విషయం గురించి అవగాహన ఉంటే అసలు ఇన్ని లాస్ అక్కర్లేదు, కొన్ని చాలు. అందుకని ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు ఏం చేస్తావు, ఏం చేయవు, ఎంత సంపాదిస్తావు, ఏం సాధిస్తావు, ఇదంతా చాలా చిన్న విషయం. ఒక హార్మోనియస్ హ్యూమన్ బీయింగ్గా నువ్వు ఉన్నావా లేదా అన్నది అత్యంత ముఖ్యం మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రకృతిలో ఏది హార్మోనీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయదు.
అవి హార్మనీలో భాగంగా ఉంటాయి. తేడా ఉంది రెండింటికి. మనిషికి హార్మనీ తెలియదు బై బర్త్. వాడు మనం అనుకుంటున్న పశువు కాదు, మనం అనుకుంటున్న మనిషి కాదు. మనిషే జన్మతః పశువు ఉంటున్నాడు, కానీ పశువు జన్మతః హార్మోనీలోనే ఉంటుందండి. ఇప్పుడు మేక ఎప్పుడు బర్గర్ తినదు, అది హార్మోనీలో భాగమే గడ్డే తింటుంది. ఒక దోమ కానీ ఏదైనా సరే అది ఎక్కడ ఉండాలి, ఎలా గూడు కట్టుకోవాలి, ఎంత పరిధిని ఆక్రమించాలి, వేరే వాటిని కబ్జా చేయకూడదు. ఒక పిట్ట తన గూడు తను కట్టుకుంటుంది అయ్యా. అది ఎప్పుడు ఖాళీ గూడులోకి వెళ్ళి కూర్చోదు, తెలుసా? ఒక ఖాళీ గూడున్న పిట్ట గూడు కట్టుకుంటుంది. ఎందుకు? అది ఒక హార్మనీలో భాగమై ఉంది. హార్మనీలో అది ఒక రిటర్న్ లా, అది దానికి బియాండ్ థాట్ రాదు. కానీ మనిషి అట్లా కాదు, సంఘజీవి కాబట్టి వాడు ప్రకృతిలో కంటే కూడా సమాజం చేత ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేవాడు వాడు. అందుకని ఆబ్వియస్లీ వాడికి కలిసే సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడు రాంగ్ పీపుల్ అయితే ఈ మే అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఏ రాంగ్ వే. ఆ పాసిబిలిటీ ఉంది. అందుకే చిన్నగా ఉన్నప్పుడు చెడు సావాసాలు ఉంటే ఆబ్వియస్గా చెడు సావాసాలు అలవాటైతాయి, చెడు వస్తుంది లోపలికి. అది చిన్నగా ఉన్నప్పుడే వాడిని మ్యూజిక్ స్కూల్లో వేస్తే, ఓ పెద్ద పెద్ద గురువుల దగ్గర శిష్యరికం చేపిస్తే ఆబ్వియస్గా వాడు సంగీతకారుడు అవుతున్నాడు. అంటే నువ్వు ఎట్లా మౌల్డ్ చేస్తే మనిషి ఎట్లా మౌల్డ్ అవుతున్నాడు. అయినా ఒక్కోసారి ఈ హార్మోని అనేది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా మిస్ చేస్తున్న అంశం. అంటే ఇది నా రైట్, నీ దగ్గరికి రాలేదు కదా, నేదో మాట్లాడుకుంటున్నాను, నీకెందుకయ్యా. చాలా విషయాల్లో ఇది గమనించవచ్చు. ఎగ్జాంపుల్, ఇంట్లో అందరితో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, హాయ్ హలో చెప్పడానికి అయితే పికప్ చేయి. ఎక్కువసేపు మాట్లాడాలంటే బయటికి వెళ్ళి మాట్లాడు, సో దట్ యు ఆర్ మెయింటైనింగ్ ద హార్మనీ. ఇది ఎవడు చెప్పడు మనకు. అందరు మాట్లాడుకుంటుంటే వాడు అందరు సైలెన్స్ అని చెప్పి వాడు అక్కడనే కాలు ఒప్పుకుంటూ ఒక పావుగంట మాట్లాడతాడు. రాంగ్ అది. కానీ అది లీగల్ స్క్రూటినీకి రాదు. నా ఫోన్ నేను మాట్లాడుకున్నా, నా ఇంటనే మాట్లాడుకున్నా. అరే నీ మాటలు మేము ఎందుకు వినాలయ్యా? ఎవడినామన్నాడు? ఎటన్నా పో, ఫోన్ వచ్చింది నీకు, మేము ఎందుకు పోతాం? వైఫ్ సినిమా చూస్తుంది, హస్బెండ్కి ఫోన్ వచ్చింది, ఈ వాంట్స్ టు స్పీక్ ఫర్ హాఫ్ అన్ అవర్ అనుకో, ఉండదు అనుకో. మరి వైఫ్కి సినిమా చూడడం ఎంత ఇంపార్టెంటో నీకు ఫోన్ మాట్లాడడం అంత ఇంపార్టెంట్. అందుకని సినిమా పాస్ చేస్తావా, నేను 1 నిమిషంలో వస్తా అన్నది ఒక లెక్క, లేదా నాకు హాఫ్ అన్ అవర్ అవుతుంది యూ కంటిన్యూ అనేది ఇంకో లెక్క. ఇదంతా హార్మనీ కోసమే జరుగుతున్నది. నువ్వు అర్థం చేసుకుంటే చాలా సరిపోతుంది. కానీ మనిషి దుర్మార్గుడు. ఈ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ హార్మనీ. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో అక్కడిక్కడ హార్మనీని పరిచయం చేస్తున్నారు, కానీ దాని ఇంపార్టెన్స్ని నొక్కి ఒక్కాడించట్లే. ఇప్పుడు ఉదాహరణకి లైబ్రరీలో సైలెన్స్గా ఉండంటున్నారు, ఎందుకు ఉండాలి అని ఎవరు రాయట్లేదు. మెయింటైన్ సైలెన్స్ హియర్, వై? అక్కడ సైలెన్స్ ఉండాలంట అని ఉండడం అనేది నీకు హార్మనీ అర్థం కాకుండా. ఎందుకు సైలెన్స్ ఉండాలంటే అక్కడ సీరియస్ రీడర్స్ ఉన్నారు, అక్కడ నువ్వు రీడింగ్ కోసం వెళ్తున్నావు, నాట్ ఫర్ స్పీకింగ్ అని తెలిసిన రోజు ఆ బోర్డు అక్కర్లేదు. అట్లనే థియేటర్లో స్మోక్ చేయొద్దు అని రాయవలసి వచ్చింది. ఎందుకంటే అన్కాన్షియస్గా థియేటర్ లోపల కూర్చొని సిగరెట్లు వెలిగించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నీకు తెలుసో తెలియదు, విమానంలో కూడా స్మోకింగ్ అలౌడ్ ఉన్నది ఒకప్పుడు, కానీ దాన్ని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు మనం. ఎవడో కొందరు మిస్యూజ్ చేస్తే చాలా మందికి ఆపర్చునిటీ లేకుండా చేస్తారు. ఇంకా ఎవడు తాగొద్దు అంతే మాత్రం, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా తోస్తున్నా మన లైఫ్లో మనం అనుభవించే ఒక పీస్కి, సోషల్ హార్మనీకి అండ్ ఎగ్జిస్టెన్షియల్ హార్మనీకి నీ చేష్టకి సంబంధం ఉంది. ఈ క్షణం నేను ఒక చిన్న చేష్టతో ఇక్కడ ఉన్న అందరినీ డిస్టర్బ్ చేయొచ్చు. అదే ఈ క్షణం నేను దాన్ని హార్మనీని అర్థం చేసుకుంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నా పని కొనసాగించవచ్చు. సమాజం నిన్ను ఏ పని చేయొద్దని చెప్పదు, ఏ పని ఎలా చేయాలో తెలుసుకుని చేయని చెప్తుంది. దాన్ని బ్రేక్ చేసి రిపీట్ అఫెన్స్ చేసినప్పుడు వాడిని దృష్టిలో పెట్టుకుని వాడిని జైల్లో, సమాజానికి బైకాట్ చేస్తారు. ఇప్పుడు జైలు అంటే ఏంది? ఈజ్ బీయింగ్ బైకాటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. వాడిని చంపట్లే, వాడు సమాజంలో ఉంటే హార్మనీని మిస్ చేస్తున్నాడని వాడిని తీసుకుపోయి
ఒక గదిలో బంధించారు. కొందరిని తొందరగా వదిలేస్తారు. సత్ప్రవర్తన అంటే ఏంది? హార్మనీ అర్థమైంది, సామరస్యం అర్థమైంది. చిన్న చిన్న విషయాల్లో సామరస్యం ఉంది. ఇప్పుడు 4 టైర్లలో కార్కి గాలి ఈక్వల్గా ఉండాలి. ఎందుకు? స్మూత్ గా మంచిగా వెళ్ళడం హార్మనీ కోసం. ఒక టైర్లో తక్కువ గాలి ఉందనుకో కారు ఊగుతుంది. కారు ఊగితే నువ్వు ఊగుతావు, నువ్వు ఊగితే నీ పని ఆగిపోతుంది. నీ పని ఆగిపోతే నువ్వు ఎక్కడ పోతున్నావో అది జరగదు. అందుకని టైర్లో గాలి కొట్టించు. చూడు ఎంత చిన్న విషయం. మన కూర్చునే 4 కాళ్ళ కుర్చీకి ఒక కాలు, అన్ని కాళ్ళు ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఎందుకు? ఒక కాలు తక్కువ ఉందనుకో నీ రోజంతా డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ఎప్పుడు దాని మీద పొందిగ్గా కూర్చోలేవు. హార్మనీ అనేది ఈ కుర్చీ కనపడని కుర్చీ లాంటిది. దానికి 4 కాళ్ళు అంటే నీవు ఉన్న ప్రదేశము, తర్వాత నీ చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత నువ్వు చేసే పని. ఆ పని మాట అయితే మాట, బొమ్మ అయితే బొమ్మ, డ్యాన్స్ అయితే డ్యాన్సు, పాట అయితే పాట, వాటి వీటి మధ్యన ఈ 4 కాళ్ళ మధ్యన ఒక సమాంతరత, ఒక హార్మనీ రావాలి. హార్మనీ అంటే సమాంతరత, ఇంతే. సో ఇది మనకెవరు చెప్పరు. స్కూల్స్లో, కుటుంబ వ్యవస్థలో, యూనివర్సిటీస్లో మనకు హార్మనీని ఇంపోజ్ చేస్తున్నారు. కానీ హార్మనీ ఇంపార్టెన్స్ ఎంతని చెప్పాలంటున్నాను. ఇంపోజ్ చేసినాం అనుకో ఆ కాసేపు వాడు భరిస్తాడు దాన్ని. ఇక్కడ గట్టిగా మాట్లాడొద్దంటరా అని వాడు మాట్లాడేది. ఎందుకు మాట్లాడకూడదు అని ఎంక్వైరీ చేసినప్పుడు నెక్స్ట్ వాడికి మనకు ఆ బోర్డు అక్కర్లే. ఆ సైన్ బోర్డు లేకుండానే అట్లాంటి ప్రదేశాలు ఎన్నున్నాయో. ఎగ్జాంపుల్, లైబ్రరీలో ఎవరు లేరు, నువ్వు ఒక్కడే ఉన్నావు, అయినా నువ్వు మాట్లాడవు. వెన్ యూ అండర్స్టాండ్ హార్మనీ, బికాజ్ లైబ్రరీ ఈజ్ ఎ ప్లేస్ టు రీడ్, నాట్ టు స్పీక్ అనేది లాజిక్. అది అర్థమైన తర్వాత నువ్వు ఎట్లా మాట్లాడతావు? అందుకే హార్మనీని మిస్ చేసుకోవాలంటే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, అందులో నువ్వు ఏమన్నా చేసుకో. అక్కడ ఉన్న బేరర్స్ కానీ, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు నీ పిచ్చిని యాక్సెప్ట్ చేయడానికి. బాబు ఉన్నారు రేమ్మా, రే అంటే అన్న సార్ తెస్తున్నా. వాడు ఎప్పుడు కోపడ్డు, వాడు ప్రిపేర్ అయ్యే ఉన్నాడు. అదే నువ్వు బయట చేయడానికి లేదు, గొడవ అయిపోతుంది. బయట ఏ బేరర్ అయితే ఉన్నాడో వాడు బేరర్ బయటకు వచ్చినంత వాడితో అట్లా అడుగు దౌడవలబడుతున్నాడు. బికాజ్ ఆ ప్లేస్లో ఓకే, బయట నాట్ ఓకే. అందుకని ధ్యానానికి హార్మనీకి సంబంధం ఉంది, జీవిత పరమార్థానికి హార్మనీకి సంబంధం ఉంది, ఆనందానికి హార్మనీకి సంబంధం ఉంది. హార్మనీ అంటే ఒక ప్లెజెంట్ ప్యారలల్ వేవ్స్ అన్నమాట. అన్నీ ఎప్పుడన్నా ప్రధానమంత్రి కాన్వాయ్ పోతుంటే చూసినావా టీవీలో? 10 కార్లు పోతాయి, లేదా 20 కార్లు పోతాయి, అన్ని హార్మనీలో పోతాయి, ఒక తీగలాగా పోతాయి. అందులో ఒక్కడు బ్రేక్ వేసిన హార్మోని దెబ్బతింటుంది. బ్రేక్ వేస్తే అందరూ వేయాలి, డోర్లు ఓపెన్ చేస్తే అందరూ ఓపెన్ చేయాలి, ఆగితే అందరూ ఆగాలి, కదిలితే అందరూ కదలాలి. ఎంత కాదనుకున్నా ఈ ప్రపంచంలో మానవ జాతంతో కాన్వాయ్ ఎటో పోతున్నారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ కథ చదివినట్టు గుర్తు నాకు. ఒక రోడ్డు మీద నిలబడి ఒక జెన్మాంక్ ఉంటాడు, ఆ జెన్మాంక్ పక్కన వాడు డిసైపుల్ ఉంటాడు, చిన్నపిల్లవాడు. అందరూ అది 1 వే రూట్ ఫాస్ట్గా పోతూ ఉంటారు టోక్యోలో. ఈ పిల్లవాడు అడుగుతాడు, వీళ్ళంతా ఇంత వేగంగా ఎటు పోతున్నారు అంటే అప్పుడు ఆ మాంక్ చెప్తాడు జవాబు, వాళ్ళు అనుకుంటున్నారు ఒకడు ఆఫీస్కి పోతున్నా అని, ఇంకోడు అనుకుంటున్నాడు ఇంటికి వెళ్తున్నా అని, ఇంకోటి వేగంగా పోతున్నాడు సినిమా కోసం, ఇంకోటి వేగంగా పోతున్నాడు గర్ల్ ఫ్రెండ్ కలవడానికి, మరొకడు వేగంగా పోతున్నాడు తాగడానికి. కానీ వాళ్ళంతా అక్కడెక్కడికి పోవడం లేదు, అందరూ శ్మశాన వాటికి పోతున్నారు. అప్పుడు ఆ పిల్లవాడు అట్లా చూసి, మనం ఎటు పోతున్నాం, మనం అటే. కానీ శ్మశాన వాటికకు పోయే కంటే ముందు ఇంకొన్ని చోట్లకు పోయి వస్తున్నాం మనం. అంతెందుకురా, ఒక శవాన్ని కాల్చినా హార్మోనిగానే కాలుస్తారు. వాడిని ఇసిరేసి ఎట్లా చచ్చిపోయాడు కదా కానీ వాడి చేతులు ఒక చేతి మీద ఇంకో చేయి పెట్టి, వాడి తలని స్ట్రైట్ పెట్టి, వాడి కాళ్ళు అట ఇటు పడిపోతుంటే కాళ్ళకు దారం కట్టి, వాడు ఎలాగ చచ్చిపోయాడు కదా కట్టితో కొట్టరు, వాడిని మెల్లగా పెడతారు ముఖం మీద. అట్లా ఎందుకు? డెడ్ బాడీకి కూడా ఒక సంస్కరణ ఉంది. మరి బతుకున్న మనుషుల పట్ల నీకు ఏ సంస్కరణ ఉంది? హూ ద హెల్ ఆర్ యూ టు బ్రేక్ ద హార్మోన్? అబ్సల్యూట్లీ అది అన్కాన్షియస్ యాక్ట్. నువ్వు ఎంత ధ్యానమైనా ఐ డోంట్ కేర్.
హార్మనీని అర్థం చేసుకుంటేనే నువ్వు మనిషివి, లేకపోతే నువ్వు మనిషివి కాదు, అట్లా పశువు కూడా కాదు. ఎందుకంటే పశువులు ఆల్రెడీ ఒక ఎనార్మస్ హార్మనీలో అవన్నీ భాగమై ఉన్నాయి. మనిషి ఒక్కడు పక్కకు జరిగాడు, అందుకని హీ హ్యాస్ టు అండర్స్టాండ్ హార్మనీ. ఎట్లా ఉందంటే పశువులన్నీ బస్సు ఎక్కాయి, డ్రైవర్ ఎటు పోతే అటు పోతున్నాయి, ఎగ్జిస్టెన్స్ అది. నువ్వు కూడా ఆ బస్సులో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ డ్రైవర్ పోయే చూడు నేను పోనని బస్సు దిగావు అనుకో, ఇప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డ్రైవింగ్. నేను వేరే ఉంటా కానీ నేను అర్థం చేసుకున్నట్టు కుదరదు. నేను ఒంటరిగా ఉంటా అని అనుకుంటే వంటను కూడా అర్థం చేసుకోవాలి. లేదా ఇంట్లో వండి పెట్టింది తినాలి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. అందుకని విత్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఈ సమాజం నీకు అన్నీ ఇస్తుంది. ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్, ఉన్నారు బ్యాడ్ పీపుల్, అది ఎప్పుడు ఉంటారు. కానీ ఇఫ్ యు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ హార్మనీ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, ఇమ్మీడియట్గా నీలో ఒక రకమైన థాట్ ప్రాసెస్లో ఒక ప్యారలల్నెస్ వస్తుంది. అంటే వేర్ హౌ యూ హ్యావ్ టు బిహేవ్. ఇట్ ఈస్ నాట్ దట్ సంబడి ఇంపోజ్డ్ ఏ అన్రిటన్ లా అపాన్ యూ. యు ఆర్ సైలెంట్ బికాస్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ సైలెన్స్. జమీన్ ఆసన్ ఫరక్ ఉంది రెండింటికి. స్కూల్కి వెళ్తే డ్రెస్ వేసుకొని పోవాలంట. అసలు డ్రెస్ ఎందుకు వేసుకోమంటున్నారు తెలుసా నీకు? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎందుకు యూనిఫామ్? అంటే అందరూ సమానం అని చెప్పడం. అంటే కుల మతాలకు అతీతముగా మనం అంత ఒక్కటనే ఎట్లా చెప్పాలి? అదే అందుకని డ్రెస్. ఇదంతా సోషల్ హార్మనీ అనేది సమాజం ఇంపోజ్ చేస్తూనే ఉంది. అంటే అర్థం చేసుకుని హార్మనీ ఆటోమేటిక్గా వస్తుంది. నాట్ ఓన్లీ దట్, నీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా హార్మనీ ఉండాలి. నీ ఉండే గదికి, నువ్వు వేసుకునే బట్టలకి. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అంటే హార్మనీ కుదిరింది అని. ప్రయాణం బాగా జరిగిందంటే బస్సుకు నీకు హార్మనీ కుదిరిందని. మీ సంసారం బాగుందంటే భార్యకు భర్తకు హార్మనీ కుదిరిందని. మా కుటుంబం బాగుందంటే పిల్లలకు భార్యకు భర్తకు హార్మనీ కుదిరిందని. జీవితం బాగుందంటే ఉండే ఇంటికి, తినే తిండికి, ఆ తిన్న ఒంటికి, భార్యకు భర్తకు పిల్లలకు మమ్మీకి డాడీకి అందరికి కలిపి హార్మనీ కుదిరిందని. దేశం బాగుందంటే మనుషుల మధ్యన హార్మనీ కుదిరిందని. ఒక ఆర్గనైజేషన్ బాగుందంటే మనుషుల ఎంప్లాయీస్ మధ్యన హార్మనీ కుదిరిందని. ఒక సంస్థ సక్సెస్ అయిందంటే ఎంప్లాయీస్ మధ్యన హార్మనీ కుదిరిందని. హార్మనీ లేకుండా ఎట్లా సక్సెస్? కుదరదు. ఒక డెడ్ బాడీని మోసే నలుగురి మధ్యన హార్మనీ ఉంటుంది, డెడ్ బాడీ శ్మశాన వాటికగా చేరుతుంది, లేకపోతే చేరదు. మధ్యలో ఫోన్ వచ్చింది, దింపేశాడు, అన్న మీరు పోండి వస్తా అన్నాడు అనుకో, కుదరదు. నాకు డెడ్ బాడీ మోయాలని ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది, కానీ ఎవడు చావాలి దానికోసం? ఎవరో ఇంట్లో చచ్చిపోతే నన్ను మోయనియ్యరు. నేను మన ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ చావును మనం కోరకూడదు. అయినప్పటికీ ఒకసారి బ్యాడ్ లక్, మా చిన్నాన్న మరణించినప్పుడు నేను మోసాను. తెలిసింది ఎంత కష్టం. అబ్సల్యూట్ మెడిటేషన్ ఉంటుంది. అవును, అందరూ సమానంగా వెళ్తేనే హార్మనీ. వాళ్ళు ఆగితే నువ్వు ఆగాలి, నువ్వు కదిలితే వాళ్ళు కదలరు. ఆ ముందర ఉన్న ఇద్దరు డిసైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని ముందర కుండ పట్టుకుని డిసైడ్ చేస్తూ ఉంటాడు. వాడిని ఆ ఎదురుగా డప్పులు కొట్టుకుంటూ డిసైడ్ చేస్తూ ఉంటాడు. అట్లా. సో హార్మనీ అనేది ప్రకృతి అంటేనే హార్మనీ రా. సో మనుషులో లోపించింది అది. నేను ధ్యాని అవ్వాలనుకుంటున్నా అంటే ఎవడన్నా హార్మనీని అర్థం చేసుకోవాలనుకుంటున్నా అని. నేను జ్ఞానిని అయ్యానంటే హార్మనీ అర్థమైందని. వాడు ఎక్కడ పోతే అక్కడ హార్మనీని వాడు ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతనే వాడు చేష్ట మొదలు పెడతాడు. సింపుల్. ఎవ్రీథింగ్ యూ డూ ప్రిపేర్ ద గ్రౌండ్. లైబ్రరీలో కూడా స్పీచ్ ఇయ్యి, కానీ వన్ డే ముందు నోటీస్ చెప్పు, రేపు వచ్చిన సభ పెట్టుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చారు, హార్మనీ ఈజ్ మెయింటైన్. ఆ గంట సేపు మనం మాట్లాడుకోవచ్చట, మాట్లాడుకో. అట్లా రోడ్డు మీద నినాదాలు చేయడానికి లేదు అగెన్స్ట్ గవర్నమెంట్, కానీ చేయాలని ఉంది. పర్మిషన్ తీసుకో, పర్మిషన్ ఇస్తారు. అప్పుడు వాళ్ళ పర్యవేక్షణలోనే నువ్వు నినాదాలు చేసుకొని ఇస్తారు. గవర్నమెంట్ అంత గొప్పది. పోలీసులు వచ్చి మరీ చేసుకోండి నినాదాలు,
కానీ మధ్యాహ్నం 2 వరకే అంటాడు. 2 తర్వాత పోలేదనుకో లాఠీలు ఉండనే ఉన్నాయి. అట్లా. సో ఇక్కడ నువ్వు అన్నీ నెరవేర్చుకోవచ్చు, కొంచెం ఓపిక ఉండాలి, గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. తలుపులు వేయండి, 2 చివాట్లు పెట్టాలి, వీడికి ప్రిపేర్ అవుతారు. అదర్ 2 తిట్లు తిట్టు. హఠాత్తుగా హార్మనీ అంటే హఠాత్తుగా నువ్వు 1 సెకండ్లో క్రియేట్ చేయొచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి కూడా అది తెలియాలి. ఇంట్లో కాబట్టి ఓకే, బయట కుదరదు అది. అందుకని యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద సర్కమ్స్టాన్సెస్ రాదర్ దాన్ ఫైటింగ్ విత్ ఇట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అని నేను నా జీవితంలో అర్థం చేసుకుని పాటిస్తున్నాను. నాకు మనుషులతో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లేదు. ఇక్కడ హార్మనీ వస్తే కాన్ఫ్లిక్ట్ పోయినట్టే. ఒక ఇద్దరి మధ్యన పడటం లేదంటే హార్మనీ మిస్ అయిందని. ఏం చేస్తే హార్మనీ వస్తుందో చూస్తే తప్ప నాకు మనిషి మీద ఆసక్తి లేదు. ఇది ఎట్లా ఉందంటే 4 కాళ్ళలో ఒక కాలు చిన్నగా అయితే ఒక రాయి తీసుకొచ్చి పెడతా కింద. కుర్చీకి రాయికి ఏ సంబంధం లేదు, కానీ ఆ రాయి పెడితే కుర్చీ కదలదు. అలానే ఇంతలా రాయి ఇంత వెడల్పు రాయి తెస్తే మనకు అడ్డొస్తుంది. ఆ కుర్చీ కాలు ఎంతలా ఉందో అంతేలా రాయి తెచ్చి పెడతాం కింద మనం. ఇదంతా హార్మనీలో భాగమే. ఇంత వెడల్పు రాయి తెచ్చి పెట్టామను అది మన కాలు కొట్టుకుంటున్నాం అట్లా. సో అందుకని అండర్స్టాండ్ హార్మనీ ఎవ్రీ మినిట్. ఇది ఇనిషియల్గా అండర్స్టాండ్. వెన్ యూ అండర్స్టాండ్ ఇట్, అది ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అయిపోతుంది. అంటే నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి జిమ్కి వెళ్ళగానే నీ హార్మనీ మారిపోతుంది. ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అది నేను ఇట్లాగే ఉంటానంటే రిజిడింగ్ అని యు ఆర్ ఫైట్. అందుకే బ్రూస్లీ చెప్తాడు, వాటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ టీచర్. అది ఏ గ్లాస్లో పోస్తే ఆ గ్లాస్ లాగా మారిపోతుంది. అట్లా నువ్వు ఏ సందర్భంలో ఉంటే ఫస్ట్ ఆ సందర్భాన్ని అడాప్ట్ చేసుకొని యు డూ ఎవ్రీథింగ్. ఒక నదిలో పోస్తే నదిలో పడి ఆ సరౌండింగ్స్ని అర్థం చేసుకొని మళ్ళీ ప్రవహిస్తుంది. సముద్రంలో కలిస్తే అలని అర్థం చేసుకొని ఒక అలగా మారిపోతుంది. ఒక గ్లాస్లో ఉంటే కదిలే ప్లేస్ లేదు కాబట్టి నిశ్చలంగా ఉంటుంది. ఒక ఫౌంటైన్లో వేస్తే ఎగిరే స్పేస్ ఉంది కాబట్టి ఎగురుతూ ఉంటుంది. ఎట్ వాటర్ హ్యాస్ నో క్యారెక్టర్. నేను ఇలాగే ఉంటా అన్నవాడి క్యారెక్టర్ ఉంటుంది. హార్మోని అర్థం చేసుకుంటే నీకు సందర్భానికి తగ్గ ప్రవర్తన. ఆల్వేస్ నీ పీస్. లైబ్రరీలో సైలెన్స్ ఉన్నావు అండ్ యూ యాక్సెప్టెడ్ ఇట్. తద్వారా నువ్వు పీస్ఫుల్గా ఉన్నావు. ఒక పార్టీకి వెళ్ళావు, నువ్వు ఎగురుతున్నావు, తద్వారా యు ఆర్ పీస్ఫుల్ అగైన్. హార్మోని అంటే ఒక ప్యారలల్ వేవ్స్ ఆఫ్ యువర్ మైండ్ అట్లా చెప్పుకోవచ్చు. అంటే ఏమాత్రం ఇంబ్యాలెన్స్ అయినా ఒక అలజడి వస్తుంది, అశాంతి వస్తుంది. దాని నుంచి నువ్వు సింపుల్గా ఎస్కేప్ అయిపోయి మెడిటేటివ్నెస్ అంటే అదే. ఇది ఎవ్రీ మినిట్ మనిషి చేస్తున్నా తెలిసి చేస్తే బాగుంటుంది, నాట్ బికాజ్ ఇట్ ఈస్ ఇంపోజ్డ్ అపాన్ యూ. అదొకటే తేడా. సమాజంలో చాలామంది రూల్స్ అంగీకరించడానికి రూల్స్ ఇష్టమై కాదు, అట్లా ఉండకపోతే కేసు అవుతుంది అట్లా కాదు. అట్లా ఎందుకు ఉండాలో అన్వేషించు. అప్పుడు జీవితం అనేది నిజంగానే పండగలాగా ఉంటుంది. అప్పుడు ఏ బాధనే ఉండదు. అప్పుడు నువ్వు మనిషివి కాదు, హార్మనీవే. నేను హార్మనీ బ్రేక్ చేస్తుంటే మనిషి వచ్చాడు, మనసు కూడా వచ్చింది. సో హార్మనీలో ఐడెంటిటీ ఉండదు. ఎందుకంటే నువ్వు అన్నిటిని లెక్కలోకి తీసుకొనే నువ్వు ఉంటున్నప్పుడు నీకు ఈగో ఎట్లుంటుంది? ఒక రకమైన హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్సే ఉంటుంది. అట్లా కాకుండా నేను ఎవడంటే ఏంది, నేను ఇలాగే ఉంటా అంటే అయిపోయావు. యూ బ్రోక్ హార్మనీ అండ్ నువ్వు రాయిలాగా మారిపోయావు, రిజిడ్గా మారిపోయావు, మొండిగా వాదిస్తున్నావు. యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. అందుకని నీ యొక్క ప్యారలల్ థాట్స్ ఇంప్యారలల్గా మారిపోతాయి. దానికే అశాంతి అలజడని పేరు, అంతకుమించి ఏం లేదు. సో హార్మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఒకటి, ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ. 2, మనకున్న అన్ని ప్రిమిసెస్లోనూ హార్మనీ కోసమే ట్రై చేస్తున్నారు. 3, మనిషి అనుభవించే ప్రశాంతత హార్మనీ వల్లనే వస్తుంది. 4, మెడిటేటివ్నెస్ అనేది కూడా ఒక హార్మనీనే. 5, గాఢ నిద్ర కూడా ఒక హార్మనీనే. అలజడి ఎప్పుడు వస్తుంది? హార్మనీ లోపిస్తే అలజడి వస్తుంది. నా లైఫ్ బాగాలేదంటే ఎక్కడో హార్మనీ లోపించింది. ఏదో ఒక వ్యక్తితోనో, ఒక సంస్థతోనో, ఒక విషయంతోనో, లేదా ఒక వస్తువు వల్లనో వాడి ఆలోచనల్లో హార్మనీ లోపిస్తుంది. ఇప్పుడు వాడు చేస్తున్నది ఏంది? దాన్ని సెట్ చేస్తే హార్మనీ సెట్ అయిపోతుంది. నేనంటే అండర్స్టాండ్ హార్మనీ, అన్నీ సెట్ అయిపోతుంది. ఎనీ సిచ్యువేషన్ ఏమి కాదు.